హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి ఇప్పుడు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది జూలై నెల? అద్భుతమైనటువంటి యోగాలు వచ్చేసాయండి మీనరాశి వారికి. మొన్నటి వరకు కూడా ఓర్పుగా 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 అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు రాస్యాధిపతే పంచమంలో ఉచ్చలో ఉన్నారు, ఆయన దశమాధిపతి కూడా అవుతున్నారు.
ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, లేదా వీరికి ధనము ఏ విధంగా వస్తుందో ఆ యోగం అదే బాగుంటుంది. ధనయోగాలు చాలా బాగుంటాయి. సంతానం చాలా బాగుంటారు, చెదోడు వాదోడుగా ఉంటారు, అండదండగా ఉంటారు, మాటకి కట్టుబడి ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు. చతుర్థంలో బుధుడు ఎప్పుడు వస్తున్నారు? మాసాంతంలోకి బుధుడు వస్తున్నారు, అప్పుడు మళ్ళీ చాలా బాగుంటుంది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల కలయిక చాలా అద్భుతమైన దారి తీస్తుంది ఫలితాలకి. ఇక షష్ఠ స్థానంలో ఉన్న కేతువు గురించి చెప్పనే అవసరం లేదు. మొదటి నుంచి వారే కాపాడుతూ వస్తున్నారు వీరిని. ఈ మధ్యకాలంలో మిగతా గ్రహాలు ఏవి అంత బలోపేతంగా లేని కారణం చేత కేతువు మటుకు చాలా స్థిరంగా ఒకటే చోట ఉంటారు కాబట్టి సంవత్సరంన్నర కాలము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అంటే ధనాన్ని ఇస్తున్నారు, విజయాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేవన్నీ కూడా పూర్తిగా అందుతున్నాయి అన్నమాట మీనరాశి వాళ్ళకి. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని ఫలితం కూడా చాలా బాగుంది. చంద్రుడు బాగున్నారు, కేతువు బాగున్నారు, గురు శుక్రులు బాగున్నారు, కుజుడు బాగున్నారు, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుడు బాగున్నారు. 5-6 గ్రహాలు చాలా బాగున్నాయి అనేటప్పటికీ పూర్తిగా ఆశాజీవులు అయిపోతారు. మళ్ళీ అయిపోయి మనకి మళ్ళీ బాగుండడం ప్రారంభమైంది, మనం ఈ పనులు చేద్దాం ఆ పనులు చేద్దాం అని మానసికమైన సంకల్పం బాగా చేసుకుంటారు. సంకల్ప బలం మంచిగా వృద్ధి చెందుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టల రీత్యా బాగుంటుంది, వ్యక్తిగతంగా చాలా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా బాగుంటుంది, చదువు రీత్యా బాగుంటుంది, విదేశీ యానాల రీత్యా బాగుంటుంది. ఇక ఈ విషయం బాగుంది ఆ విషయం బాగాలేదని లేకుండా అన్ని విషయాలలోనూ అన్ని అంశాల పట్ల పురోగతి మొదలవుతుంది. అన్నీ ఇవాళకి ఇవాళే పూర్తిగా బాగుండిపోవు. ఆ గ్రహస్థితులు ఉన్నన్నాళ్ళు కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా బాగుంటూ వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఉద్యోగ జీవితంలో ఎవరికైనా అశాంతి ఉన్నట్టయితే చక్కగా అదంతా పోయి మళ్ళీ హాయిగా ఉంటారు వాళ్ళు. పై అధికారుల మన్ననలు ఉంటాయి. అలాగే కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఉద్యోగం వస్తుంది, వివాహం కావాలి అనుకునే వారికి వివాహం అవుతుంది, ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి పనులు సానుకూలపడతాయి. ఎందుకంటే శనిగారి యొక్క దుష్ట ఫలితం కూడా తగ్గిపోతుంది. గురువు యొక్క దృష్టి పడుతున్న కారణం చేత రాశి బలోపేతం అయింది కాబట్టి అనుకున్నవన్నీ అనుకున్నట్టు సంకల్ప బలాలు పెరుగుతాయి. అన్ని అంశాల పట్ల పురోగతి మొదలవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు మీనరాశి వారు. అమ్మ, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? పరిహారాలు చేసుకోవాలి అనే విషయంలో ఈ పంచమ స్థానంలో రవి గారి యొక్క సంచారం జరిగేటప్పుడు, చతుర్థంలో రవి సంచారం జరిగేటప్పుడు కొంచెం పరిహారాలకి ప్రాధాన్యతనిచ్చి ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం అనేది చాలా మంచిది. మనశ్శాంతి పెరుగుతుంది. ఎందుకంటే ఎన్ని బాగున్నా ఎక్కడో ఒక విషయంలో ఎక్కడో ఒక చిన్న మనస్తాపం కలగవచ్చు, కానీ దాన్ని జయించగల సామర్థ్యాన్ని ఇస్తారు కాబట్టి గురువు ఇచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆదిత్య హృదయ పారాయణ కూడా చేసుకున్నట్లయితే మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు.